powers and exponents. Powers and exponents is first question. Simplify the expression 3 power 2 whole power 4 divided with 3 power 5 whole 3 power 5 అంటే 3 power 2. క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే 3 power 2 whole power 4 divide with 3 power 5 into 3 power 2. సో మనకి ఇక్కడ వచ్చేసి టోటల్గా త్రీ ఆపరేషన్స్ అన్నీ. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అంటే ఇక్కడ ఏముంది, అది ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎన్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే దీనికి ఏమవుతుంది, ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్పోనెంట్కి ఇంకో ఎక్స్పోనెంట్ ఉంది అంటే ఎం ఇంటూ ఎన్, పవర్స్ రెండు ఎక్స్పోనెంట్స్ రెండు మల్టిప్లై అవుతాయి ఎం ఇంటూ ఎన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, 3 పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 4 అంటే 3 పవర్ ఆఫ్ 8 అవుతుంది, 3 పవర్ ఆఫ్ 8. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 పవర్ ఆఫ్ 2. ఇక్కడ 2 ఎక్స్పోనెంట్స్ మల్టిప్లై అవుతున్నాయి, 2 ఎక్స్పోనెంట్స్ వచ్చేసి మల్టిప్లై అవుతున్నాయి. సో ఇక్కడ బేసిస్ అనేది సేమ్, బేస్ సేమ్ ఉంది, భూమి సేమ్ ఉంది. సో మనం ఎక్స్పోనెంట్స్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే 3 పవర్ ఆఫ్ 5 ప్లస్ 2 అంటే ఇక్కడ ఏమవుతుంది 3 పవర్ ఆఫ్ 7 అవుతుంది, 3 పవర్ ఆఫ్ 7. ఇక్కడ ఏముంది మళ్ళీ 3 పవర్ ఆఫ్ 8 డివైడ్ విత్ 3 పవర్ ఆఫ్ 7 అంటే దీని ఫార్మాట్ ఏముంది, ఏ పవర్ ఆఫ్ ఎం డివైడ్ విత్ ఏ పవర్ ఆఫ్ ఎన్. అంటే ఇక్కడ మనకి 2 ఎక్స్పోనెంట్స్ విత్ సేమ్ బేస్ సేమ్ ఉన్నటువంటి అంటే భూములు సేమ్ ఉన్నటువంటి ఎక్స్పోనెంట్స్ డివైడ్ అవుతున్నాయి. సో అంటే ఇక్కడ ఏం కావాలి, ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అవ్వాలి, ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 3 పవర్ ఆఫ్ 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ది 3 పవర్ ఆఫ్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏముంది మనకి, -2 ఇంటూ ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ ఆఫ్ -2 హోల్ పవర్ ఆఫ్ -2 అంటే మనకి ఇక్కడ ఇదంతా ఒక బేస్ అవుతుంది. -2 హోల్ పవర్ ఆఫ్ 3 ఎక్స్ పవర్ 3 అనేది ఒక బేస్ అవుతుంది. ఈ బేస్కి మనకి -2 అనేది ఎక్స్పోనెంట్, -2 అనేది ఎక్స్పోనెంట్. ఇక్కడ మనకు నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ఇది అప్ సైడ్ డౌన్ అవుతుంది, అప్ సైడ్ డౌన్ కావాలి. అంటే మనకి ఎట్లా చెప్పాలంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ అంటే మనం దాన్ని ఏమని రాసుకుంటాం అంటే 1 డివైడ్ విత్ ఏ పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకుంటాం. నెగిటివ్ బేస్ కాబట్టి దాన్ని మనం అప్ సైడ్ డౌన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఇది మనకి ఏమవుతుంది 1 డివైడ్ విత్ ఈ బేస్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడున్న ఎక్స్పోనెంట్ అనేది ఈవెన్ ఎక్స్పోనెంట్ ఉంది. ఇక్కడ మనకున్న ఎక్స్పోనెంట్ వచ్చేసి ఈవెన్ ఎక్స్పోనెంట్ అంటే సరి సంఖ్య ఉంది. ఇక్కడ మనకి పవర్లో వచ్చేసి సరి సంఖ్య ఉంది. సరి సంఖ్య ఉన్నప్పుడు ఇక్కడున్న బేస్ అనేది పాజిటివ్ అవ్వాలి అంటే 1 డివైడ్ విత్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి సింగిల్ బేస్ అనుకుంటాం, ఇప్పటివరకు సింగిల్ బేస్ అనుకున్నాం. బట్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తాం, మనం ఈ రెండింటిని సపరేట్ చేసుకుంటాం. ఇక్కడ 2కి ఎక్స్ పవర్ 3కి మల్టిప్లికేషన్ ద్వారా రెండింటిని మనం సపరేట్ చేసుకుందాం. అంటే ఎట్లా వస్తుంది, ఇది 1/2 హోల్ పవర్ 2 ఇంటూ 1/x పవర్ 3 హోల్ పవర్ 2 అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి 1/2 హోల్ పవర్ 2 అంటే ఏమవుతుంది 1/4 అవుతుంది. 1/2 హోల్ పవర్ 2 అంటే 1/4 అవుతుంది ఇంటూ 1/x పవర్ 3 హోల్ పవర్ 2 అంటే ఇది ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి 3 2 6 అవుతుంది, 1/x పవర్ 6 అంటే ఫైనల్గా ఇదేం కావాలంటే 1/4 ఇంటూ ఎక్స్ పవర్ 6 అవుతుంది. 1/4 ఇంటూ ఎక్స్ పవర్ 6 అంటే ఇక్కడ ఎక్కడుంది, ఇది సి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏముంది, 4 పవర్ ఆఫ్ 0. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 4 పవర్ ఆఫ్ 0 ప్లస్ ఇన్సైడ్ ది బ్రాకెట్ 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 2 పవర్ ఆఫ్ -1 హోల్ పవర్ 2 ఇలా ఉంది మనకి. అంటే ఇక్కడ మనకి ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అవి సపరేట్ అవుతాయి, సపరేట్ టర్మ్స్ అవుతాయి. లేదు ఇంటిగ్రల్ డివిజన్ కానీ అదంతా ఒకటే ఫ్యామిలీ అవుతుంది. అంటే 2 పవర్ 3 అండ్ 2 పవర్ -1 అనేది ఒక సింగిల్ ఫ్యామిలీ అవుతుంది. ఇక్కడ 4 అనేది సపరేట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే సరే మనకి ప్లస్ కానీ మైనస్ కానీ ఒక అడ్డుకోవడానికి వస్తుంది అంటే అది సపరేట్ ఫ్యామిలీ. అది మల్టిప్లికేషన్ అంటే ఇదంతా సింగిల్ ఫ్యామిలీ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 పవర్ 3 అండ్ 2 పవర్ -1కి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇదంతా సింగిల్ ఫ్యామిలీ అవుతుంది. అది ఇక్కడ ఫస్ట్ మనకి 4 పవర్ 0 అంటే సంథింగ్ పవర్ 0 ఎక్సెప్ట్ 0 అంటే మనకి ఇక్కడ ఏ పవర్ ఆఫ్ 0
ఏ పవర్ ఆఫ్ 0 అంటే అది ఏమవుతుంది అంటే 1 అవుతుంది. అందుకని ఈ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు ఎక్సెప్ట్ 0, ఒక 0 కాకుండా. అంటే 0/0 అంటే ఇది నాట్ డిటర్మైన్, ఇది 0/0 కాకుండా ఏది ఉన్నా సరే మనకి ఏ పవర్ ఆఫ్ 0 అంటే అది 1 అవుతుంది మనకి. సో ఇక్కడ 4/0 అంటే 1 అవుతుంది, 1 ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2/3 ఇంటూ 2/-1. ఫస్ట్ మనం ఇన్సైడ్ ది బ్రాకెట్ సాల్వ్ చేసుకుందాం. ఇన్సైడ్ ది బ్రాకెట్ సాల్వ్ చేసి ఇక్కడ ఏముంది 2/-1 అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఆఫ్ -1 అంటే దాన్ని మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్లో నెగిటివ్ ఉంది -n, కానీ దాన్ని మనం అప్ సైడ్ డౌన్ చేసుకోవచ్చు, అంటే 1/e⁴n అని రాసుకోవచ్చు. సో ఇదే వేలో మనం లేదు అలా కాదనుకుంటే ఇక్కడ ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి. ఇట్లా మనకి మల్టిప్లై అవుతున్నప్పుడు ఇక్కడ ఇవి రెండు బేసెస్ అనేవి సేమ్ ఉన్నాయి. ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ కూడా 2నే ఉంది. సో మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు, e⁴n ఇంటూ e⁴m అని ఉన్నప్పుడు e⁴m+n అని రాసుకోవచ్చు. సో అదే వేళ మనం దాన్ని ఏమని రాసుకుంటాం 2/3+-1 అంటే 3-1 అవుతుంది. 3-1 2 అవుతుంది. సో 1 ప్లస్ 2/3-1 అంటే 2/2 అవుతుంది. ఇంకా 2 ఉంది మనకి, అంటే ఇక్కడ మనం దీన్ని 1 ప్లస్ 2/2 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ పవర్ 2 ఉంది. 1 ప్లస్ 4/2 అంటే 16, అంటే 1 + 16 అంటే ఏమవుతుంది 17 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. 8/3 ఇంటూ 2/4 డివైడ్ విత్ 4/5 ఉంది. ఇది మనకు ఉంది. సో దీంట్లో మనకి ఇక్కడ బేస్ వచ్చేసి ఏమో 8 ఉంది, ఇక్కడ బేస్ వచ్చేసి 2 ఉంది, ఇక్కడ బేస్ వచ్చేసి 4 ఉంది. మనకి బేసెస్ వచ్చేసి ఇక్కడ మనకి 2 ఒకటి, 4 ఒకటి, 8 ఒకటి ఉంది. ఈ అన్నింటిలో మనకు చిన్నది అయితే 2 అనేది చిన్నది, అంటే మనం 4ని 2లోకి చేంజ్ చేసుకుంటాం, నెక్స్ట్ 8ని కూడా 2లోకి చేంజ్ చేసుకుంటాం. అంటే 4ని 2లోకి చేంజ్ చేసుకుంటే దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు 2² అని రాసుకోవచ్చు. అదే 8ని అయితే ఏమని రాసుకుంటాం 2/3 అని రాసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ 8/3 ఉంది. 8/3 అంటే ఫస్ట్ మనం 8ని ఏమని రాసుకుంటాం అంటే 2/3 అని రాసుకుంటాం. ఆల్రెడీ మనకి ఏముంది 8/3 ఉంది ఇంటూ 2/4 డివైడ్ విత్ ఇక్కడ ఏముంది 4/5 ఉంది. ఈ 4ని ఏమో రాసుకోవచ్చు మనం 2/2 అని రాసుకోవచ్చు. 4ని మనం 2/2 అని రాసుకుంటాం. 2/2 4/5. సో ఇప్పుడు మనకు అన్ని బేసెస్ వచ్చేసి 2నే ఉన్నాయి. సో ఇక్కడ మనకు 2/3 అంటే e⁴m సో e⁴m ఫామ్లో ఉంది. అంటే 2/3 ఇంటూ 3 2/9 అవుతుంది ఇంటూ నెక్స్ట్ వచ్చేసి 2/4 ఉంది, 2/4 డివైడ్ విత్ 2/, ఇక్కడ కూడా సేమ్ ఈ రెండు మల్టిప్లై అయితే అంటే 2/5 ఏమవుతుంది 10 అవుతుంది. సో ఇక్కడ మనం ఫైనల్గా రాసుకుంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, e⁴m ఇంటూ e⁴n డివైడ్ విత్ e⁴x అని ఉందనుకుందాం. అంటే మనకి ఇక్కడ ఈ మూడిట్లో కామన్గా వచ్చేసి బేస్ ఉంది, పవర్స్ కూడా డిఫరెంట్గా ఉంది, ఇవన్నీ మల్టిప్లై అండ్ డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇవి రెండు మల్టిప్లై అవుతుంది కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకుంటాం, అంటే e⁴m+n అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి డివైడ్ అవుతుంది, దీని పవర్ ఏముంది x ఉంది, ఇది వచ్చేసి సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే మల్టిప్లై అయితేనేమో యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ అయితే మైనస్ చేస్తాం. సో m+n (x) అని రాసుకోవచ్చు. సో ఇదే వేరే మనం ఇక్కడ కూడా సేమ్ అంతే రాసుకుంటాం, అంటే 2/9+4 ఇక్కడ ఇవి రెండు మల్టిప్లై అవుతుంది. 2/9 and 2/4 మల్టిప్లై కాబట్టి 2/9+4 అని రాస్తాం. ఇక్కడ ఏముంది -10 ఉంది, -10 అంటే డినామినేటర్లో ఉంది, పైకి వస్తే మనకి ఇది -10 అవుతుంది. 2/13 - 10 అంటే 2/3. సో ఆన్సర్ వచ్చేసి 8 అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8. సో ఇక్కడ లేదు మనకి అది. సో 8 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు -2 whole power of 3 again whole power of 2 into -2 whole power of -4. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ చూద్దాం. సో ఇన్సైడ్ ది బ్రాకెట్ చూసుకుంటే ఏముంది -2 whole power of 3 ఉంది, అంటే ఇక్కడ నాకు బేస్ వచ్చేసేమో నెగిటివ్లో ఉంది, నెక్స్ట్ పవర్ వచ్చేసి ఇక్కడ హార్డ్ పవర్ ఉంది, అంటే నాకు ఫైనల్గా వచ్చే రిజల్ట్ కూడా మళ్ళీ నాకు నెగిటివ్గా వస్తుంది, అంటే
ఇది ఏమని రాసుకోవచ్చు, -2 హోల్ పవర్ ఆఫ్ 3 అంటే -2 పవర్ ఆఫ్ 3 -2 పవర్ ఆఫ్ 3 అంటే ఇంతకుముందు ఏమో మైనస్ కూడా హోల్ పవర్ 3 ఉంది, బట్ ఇప్పుడు దాన్ని అవుట్ సైడ్ రాసుకున్నా అంటే ఓన్లీ ఇక్కడ క్యూబ్ అనేది ఓన్లీ 2 మాత్రమే ఉంది, అగైన్ హోల్ పవర్ ఆఫ్ 2 ఉంది. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ నాకు ఇక్కడ నెగిటివ్ బేస్ ఉంది, ఇక్కడ నాకు నెగిటివ్ బేస్ ఉంది, ఇక్కడ ఎక్స్పోనెంట్ వచ్చేసేమో ఈవెన్ ఉంది, ఎక్స్పోనెంట్ వచ్చేసి ఈవెన్ ఉంది. సో అది ఇప్పుడు ఏం కావాలంటే పాజిటివ్ కావాలి, అది అంటే 2 పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఫార్ములా ఏముంది, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అనేది. సో అంటే ఇప్పుడు ఏం కావాలి, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అంటే సారీ ఇక్కడ ఫార్మాట్ ఏముంది, ఫార్ములా ఏంది, ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n అనేది. అంటే ఇక్కడ నాకు ఇవి రెండు మల్టిప్లై అవుతాయి, పవర్స్ అనేది మల్టిప్లై అవుతాయి, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n. సో ఈ లాజిక్ ప్రకారం ఇది ఏమవుతుంది, 2 పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ 2 అంటే 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 2 అంటే 2 పవర్ ఆఫ్ 6 అవుతుంది. సో ఇక్కడ నుంచి నాకు ఫైనల్గా వచ్చింది 2 పవర్ ఆఫ్ 6 అని వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది, నాకు -2 హోల్ పవర్ ఆఫ్ -4 అని ఉంది, -2 హోల్ పవర్ ఆఫ్ -4 అని ఉంది, -2 హోల్ పవర్ ఆఫ్ -4 అని ఉంది. సో ఇక్కడ నాకు ఎక్స్పోనెంట్ నెగిటివ్ ఉంది, సో ఒక డబుల్ దాని సైడ్ తీసేసుకుంటే దాన్ని జస్ట్ కౌంటర్ పక్కన పెట్టుకుంటే నాకు ఇక్కడ బేస్ అనేది నెగిటివ్లో ఉంది, బేస్ నెగిటివ్లో ఉంది, ఎక్స్పోనెంట్ ఈవెన్ ఉంది. సో ఎక్స్పోనెంట్ ఈవెన్ కాబట్టి ఇది ఏమిటంటే పాజిటివ్ అవుతుంది, అంటే 2 పవర్ ఆఫ్ -4 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఫైనల్గా ఏముంది, మనకి 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 2 పవర్ ఆఫ్ -4 ఉంది, 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 2 పవర్ ఆఫ్ -4 ఉంది. అంటే ఇక్కడ ఒక ఎక్స్పోనెంట్ 2 ఎక్స్పోనెంట్స్ మల్టిప్లై అవుతున్నాయి, 2 ఎక్స్పోనెంట్స్ మల్టిప్లై విత్ ద సేమ్ బేస్. సో మనకి ఇప్పుడు ఫైనల్గా ఏం కావాలి, అది 2 పవర్ ఆఫ్ 6 - 4 అవుతుంది, అంటే 2 పవర్ ఆఫ్ 2. సో ఆన్సర్ వచ్చేసి 4 అవ్వాలి. సో బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్, ఏ పవర్ ఆఫ్ 3 బై బి పవర్ ఆఫ్ -2 హోల్ పవర్ ఆఫ్ -3 అనేది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్సైడ్ ది బ్రాకెట్ తీసుకుంటే ఏ పవర్ ఆఫ్ m డివైడ్ విత్ ఏ పవర్ ఆఫ్ -n ఉంది. మనకు డినామినేటర్లో నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది, కాబట్టి ఇది పైకి వెళ్ళిపోతే పాజిటివ్ ఎక్స్పోనెంట్ అవుతుంది, అంటే మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతే పాజిటివ్ ఎక్స్పోనెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం కావాలి, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఇక్కడ బి ఉంది, సేమ్ బేస్ కదా, డిఫరెంట్ బేస్ ఉంది. సో డిఫరెంట్ బేస్ ఉంది సరే, పైకి వెళ్ళిపోతే ఏ పవర్ ఆఫ్ n అవ్వాలి. అంటే మనకి ఇది ఇప్పుడు పైకి వచ్చింది అనుకుంటే ఇది మల్టిప్లై అవుతుంది, అంటే ఏ క్యూబ్ ఇంటూ బి పవర్ ఆఫ్ 2, ఏ క్యూబ్ ఇంటూ బి పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ -3 ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ఇదంతా అప్ సైడ్ డౌన్ అవుతుంది, అంటే 1 డివైడ్ విత్ ఏ క్యూబ్ ఇంటూ బి పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 3 అవుతుంది. అంటే మనకి ఇంతకుముందు ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది, డినామినేటర్లో ఉంటే పైకి వస్తే పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, న్యూమినేటర్లో ఉన్నది నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది, సో ఇదంతా డినామినేటర్ కోసం మన ఎక్స్పోనెంట్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. అంటే మనకి పొజిషన్ చేంజ్ అవుతుంది, ఎక్స్పోనెంట్ ఉన్న సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు క్యూబ్ని ఇండివిజువల్గా అప్లై చేసుకుంటాం, ఇవి రెండు మల్టిప్లై అవుతుంది కాబట్టి సపరేట్గా అప్లై చేసుకుంటాం. అంటే 1 డివైడ్ విత్ ఏ క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 3 ఇంటూ బి స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 1 డివైడ్ విత్ ఏ పవర్ 3 హోల్ పవర్ 3 అంటే ఏ పవర్ ఆఫ్ 9 అవుతుంది. నెక్స్ట్ బి పవర్ 2 హోల్ పవర్ 3 అంటే బి పవర్ ఆఫ్ 6 అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉంది 1 డివైడ్ విత్ ఏ పవర్ ఆఫ్ 9 అంటే బి పవర్ ఆఫ్ 6 అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2. న్యూమరేటర్లో తీసుకుంటే మనకు వచ్చేసి మొత్తం 3 బేసెస్ ఉన్నాయి. న్యూమరేటర్లో తీసుకుంటే టోటల్ మనకు వచ్చేసి 3 బేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ డినామినేటర్లో వచ్చేసి 10 and 6 2 బేసెస్ ఉన్నాయి, మనకి ఇక్కడ 2 బేసెస్ ఉన్నాయి. అయితే మీకు ఇక్కడ 2, 3, 5 అనేవి ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రాథమిక సంఖ్యలు. ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రైమ్ నెంబర్స్. బట్ మనకి ఇక్కడ 10 and 6 అనేవి కాంపోజిట్ నెంబర్స్, అంటే వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 10కి బదులు మనం ఏమని రాసుకోవచ్చు, 10కి బదులు 2 into 5 అని రాసుకోవచ్చు. 2 into 5
ఇంకా 10 పవర్ ఆఫ్ ఏముంది, 10 పవర్ ఆఫ్ 6 2 ఉంది కాబట్టి అది 2 ఇంటూ 5 హోల్ పవర్ ఆఫ్ 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6ని ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 3 హోల్ పవర్ ఆఫ్ 3, 2 ఇంటూ 3 హోల్ పవర్ ఆఫ్ 3. అంటే ఇక్కడ నాకు 2 ఇంటూ 5 వచ్చేసి ప్రైమ్ నెంబర్స్, ఇక్కడ 2 and 3 కూడా ప్రైమ్ నెంబర్స్. అంటే దీన్ని నేను సపరేట్గా రాసుకుంటే 2 ఇంటూ 5 హోల్ పవర్ ఆఫ్ 2 అంటే 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 3 హోల్ పవర్ ఆఫ్ 3 అంటే మళ్ళీ ఇండివిజువల్ రాసుకుంటే 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3, 3 పవర్ ఆఫ్ 3. ఇక్కడ ఇవి రెండింటికి బేసెస్ అనేవి సేమ్ ఉన్నాయి, మొత్తం మల్టిప్లికేషన్లో ఉంది. అంటే అక్కడ మనం బేసెస్ని ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసుకుంటాం. 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ 3 అంటే 5 అవుతుంది ఇంటూ 5 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 అవుతుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ వచ్చేసి 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2 డివైడ్ విత్ 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 ఉంది. అంటే ఇక్కడ మనం న్యూమరేటర్ డినామినేటర్ చెక్ చేసుకుంటే ఈ రెండింటికి బేస్ ఏముంది, ఇవి రెండింటికి బేస్ ఏముంది. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనం, 2 పవర్ ఆఫ్ 5 మైనస్ 5 అంటే 0 అవుతుంది ఇంటూ నెక్స్ట్ ఇవి రెండు రాసుకుంటే 3 పవర్ ఆఫ్ 4 మైనస్ 3 అంటే 3 పవర్ ఆఫ్ 1 అవుతుంది ఇంటూ ఇక్కడ 5 పవర్ ఆఫ్ 2 డివైడ్ అయితే 5 పవర్ ఆఫ్ 2 అంటే చెప్పాలంటే ఇవి రెండు కూడా క్యాన్సిల్ కూడా అనుకోవచ్చు. 2 పవర్ ఆఫ్ 8 డివైడ్ అవుతాయి. నెక్స్ట్ 5 పవర్ 2 5 పవర్ 2 ఇవి రెండు కూడా డివైడ్ అవుతాయి. నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ అంటే ఇక్కడ 5 పవర్ ఆఫ్ 0 కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 0 అంటే 1 అవుతుంది, 5 పవర్ ఆఫ్ 0 అంటే 1 అవుతుంది. రిమైనింగ్ ఏముంది 3 ఉంది, అంటే 1 ఇంటూ 3 ఇంటూ 1, 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 8th క్వశ్చన్. 9 పవర్ ఆఫ్ x ఇంటూ 3 పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఇంటూ 27 ఉంది. ఇక్కడ బేస్ వచ్చేసి ఒక దగ్గర బేస్ వచ్చేసి 9 ఉంది, నెక్స్ట్ బేస్ 3 ఉంది, నెక్స్ట్ బేస్ 27 ఉంది. ఇక్కడ మనకు లీస్ట్ బేస్ అంటే 3 కాబట్టి ఈ 9ని 3లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, 3 పవర్ ఆఫ్ 2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 27ని 3లోకి చేంజ్ చేసుకోవాలి, అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 3 పవర్ ఆఫ్ 3 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 9 పవర్ ఆఫ్ x, 9 బదులు ఏమని రాసుకోవచ్చు అంటే 3 పవర్ ఆఫ్ 2 అని రాసుకుందాం. ఆల్రెడీ హోల్ పవర్ ఆఫ్ x ఉంది, ఇంటూ 3 పవర్ ఆఫ్ x ప్లస్ 1 దాన్ని అలాగే ఉంది చేసేది, ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 27 అంటే ఏమని రాసుకోవచ్చు, 3 పవర్ ఆఫ్ 3 అని రాసుకోవచ్చు, 3 పవర్ ఆఫ్ 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏమన్నా 3 పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ x అంటే ఏ పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ m మల్టిప్లై అవుతాయి రెండు. 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ x అంటే 2x అవుతుంది ఇంటూ 3 పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది 3 పవర్ ఆఫ్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవి రెండు మల్టిప్లై అవుతున్నాయి, ఇవి రెండు మల్టిప్లై విత్ సేమ్ బేస్. సో పవర్ ఎక్స్పెన్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 3 పవర్ ఆఫ్ 2x ప్లస్ x ప్లస్ 1, 2x ప్లస్ x ప్లస్ 1, 2x ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది 3 పవర్ ఆఫ్ 3 అవుతుంది, 3 పవర్ ఆఫ్ 3. అంటే ఇక్కడ నేను 3 పవర్ ఆఫ్ ఇక్కడ నాకు బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి, బేసెస్ వాల్యూస్ రెండు సేమ్ ఉన్నాయి, నెక్స్ట్ బేసెస్ కూడా సేమ్ ఉన్నాయి. సో పవర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆల్రెడీ 2x ప్లస్ x అంటే 3x అవుతుంది. సో 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది 3 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే దీని వాల్యూ కావాలి, అంటే నాకు అవసరం కదా, దీన్ని రైట్ సైడ్ పంపించేసుకుంటా. ఫస్ట్ ఎప్పుడైనా సరే టర్మ్స్ని పంపించంటే ప్లస్ ఇండివిజువల్గా ఉండే సపరేట్గా ఉండే వాటిని పంపించాలి. సో 3x ఈజ్ ఈక్వల్ టు ది 3 మైనస్ 1, 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఏమొచ్చింది, 3x ఈక్వల్ టు ది 2 వచ్చింది. అంటే x ఈక్వల్ టు ది నెక్స్ట్ 3 ఇటు వస్తే ఏమవుతుంది, ఇక్కడ రిలేషన్ వచ్చేసి మల్టిప్లికేషన్, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో 2/3. సో x వాల్యూ ఏమొస్తుంది అంటే 2/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.